ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. రివైవల్ సోల్స్ ఫర్ జీసస్ ఈ గ్రూప్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా స్నేహితులందరికీ క్రీస్తు మధుర నామంలో శుభాలు తెలియపరుస్తూ ఉన్నాను. మీరందరూ క్షేమంగా ఉన్నారని నేను విశ్వసిస్తున్నాను. మీ అందరి కొరకు అనుదిన ప్రార్థనలో నేను పెడుతూ ఉన్నాను. మీరందరూ మీ కుటుంబాలు, మీ బిడ్డలు, మీ భార్యలందరూ కూడా, తల్లిదండ్రులందరూ కూడా బాగున్నారా? సరే. ఇక సమయం ఇచ్చినటువంటి సేవకులు పాస్టర్ కిరణ్ గారికి ఇక సాయంకాల సమయంలో ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ఈరోజు దేవుని వాక్య ధ్యానం కొరకై నన్ను ప్రేరేపించినటువంటి వాక్య భాగము పెద్ద ప్రవక్త అయినటువంటి యెషయా గ్రంథము 62వ అధ్యాయము 4వ వచనం చదువుకుందాం. యెషయా గ్రంథము 62వ అధ్యాయము 4వ వచనం చదువుకుందాం. విడువబడిన దానవని ఇక మీదట నీవనబడవు, పాడైనదని ఇకను నీ దేశమును గూర్చి చెప్పబడదు. హెప్సిబా అని నీకును, బ్యూలా అని నీ భూమికిని పేర్లు పెట్టుదును. యెహోవా నిన్ను గూర్చి ఆనందించుచున్నాడు, నీ దేశము వివాహితమగును. ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడైనటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన, శ్రేష్టమైన, ఉన్నతమైన, ప్రశస్తమైన నామం బట్టి ఇక సాయంకాల సమయంలో ప్రభా గ్రూప్లో ఉన్న బిడ్డలందరినీ బట్టి వారందరితో కూడా ప్రభా ఈ విధంగా సహవాసములు కలిగి ఉండుట మీరు ఇచ్చిన గొప్ప కృపకే మీకు స్తోత్రాలు. ప్రభానైనా ఈ వాక్య భాగము ప్రభా నన్ను గ్రూప్లో ఉన్న నా ప్రియ స్నేహితులందరినీ కూడా ప్రభా మరి బలపరిచి ప్రోత్సహించేదిగా ఉండటానికి సహాయం చేసి ప్రభానైనా ఎవరు ఏ అవసరతలతో అయితే ఉన్నారో ప్రతి ఒక్కరిని కూడా మీరు బలపరిచి మహింపొందమని నజరేయుడని యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థన అడిగి వేడుకొంచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. మరొకసారి వాక్య భాగము చదువుకుందాం. యెషయా గ్రంథము 62వ అధ్యాయము 4వ వచనం చూస్తే, విడువబడిన దానివని ఇక మీదట నీవనబడవు, పాడైనదని ఇకను నీ దేశమును గూర్చి చెప్పబడదు. హెప్సిబా అని నీకును, బ్యూలా అని నీ భూమికిని పేర్లు పెట్టబడును. యెహోవా నిన్ను గూర్చి ఆనందించుచున్నాడు, నీ దేశము వివాహితమగును. ప్రియులారా, చదవబడినటువంటి లేఖన భాగము, ఈ లేఖన భాగంలో రెండు విషయాలు మనం చూస్తాం. మొదటిది విడవబడిన దానివని అంటున్నాడు, రెండవది పాడైనదని అంటున్నాడు దేశమును గురించి. ఈ మాట ఎవరితో పలుకుతున్నారు అని చూస్తే కొందరు కొందరు బైబిల్ పండితులు అభిప్రాయం, వారి ఆలోచన ఏమిటంటే ప్రవక్త అయిన యెషయానే మాట్లాడుతున్నారు డైరెక్ట్గా. మరి కొందరు మాట్లాడుతున్నారు, వారి ఆలోచన ఏమిటనంటే అభిషక్తుడైన క్రీస్తు ప్రభువే మాట్లాడుతున్నారు, దేవుడే స్వయంగా మాట్లాడుతున్నాడు అని. రాయబడింది ప్రవక్త అయిన యెషయా గారైనా, ఇవ్వబడింది, మాట్లాడింది మెసేజ్ ప్రియులారా అభిషక్తుడైనటువంటి క్రీస్తే అని సత్యం. యెరూషలేము నీతి న్యాయాలతో నిండి ఆయన ప్రేమను పొందుకుంటూ శాశ్వతంగా రక్షణను అనుభవిస్తుంది అనే ఆ యొక్క అంశాన్ని మనము చూస్తూ ఉంటాం ఈ వాక్య భాగంలో. ఈ సాయంకాల సమయంలో నేను ఈ వాక్యమును బట్టి ఏర్పాటు చెప్పినటువంటి అంశం ఏమిటంటే, నీ ఎడల ఉన్నతమైన దైవ ప్రేమ, మన ఎడల ఉన్నతమైన దేవుని ప్రేమ. ప్రియులారా, మొదటిగా మనం చూస్తే విడవబడిన దానివని అంటున్నాడు. ప్రియులారా, ఈ మాట మనం చూస్తే సియోను కొరకు, యెరూషలేము కొరకు దేవుడు మాట్లాడుచున్నాడు.
అందరూ అనుకున్నట్లుగా నీవింకా విడవబడిన దానవు కాదు. అందరూ అనుకున్నట్లుగా నీవు పాడైన దానివి కాదు అని దేవుడు మాట్లాడుతూ యెషయా ప్రవక్త ద్వారా మాట్లాడుతూ ఇక్కడ ఒక మాట సెలవిస్తున్నాడు. ఏమిటనంటే హెప్సిబా అను నీకును, బ్యూలా అని నీ భూమికిని పేర్లు పెట్టుదును అంటున్నాడు. ప్రియులారా వాక్య భాగం మనం గమనిస్తే విడువబడిన దానివని యెరూషలేము కొరకు చెప్పబడింది. ఎవరి చేత విడువబడింది? ఎందుకు విడువబడింది అని చూస్తే సియోను ప్రజలు దేవుడు ఇచ్చినటువంటి ఇజ్రాయేలు ప్రజలు దేవుడిచ్చినటువంటి ఆ యొక్క కట్టడలను, తీర్పులను అసహ్యించుకున్నారు ఆయా సందర్భాల్లో. దేవుడిచ్చినటువంటి కట్టడలు, తీర్పు వారి హృదయాలకు ఆయా సందర్భాల్లో కఠినముగా అనిపించినాయి. లేవ్యకాండములో మనం చూస్తే 26వ అధ్యాయము 43 వచనంలో ఈ మాట కనబడుతుంది. వారు నా తీర్పులను తిరస్కరించి నా కట్టడలను అసహ్యించుకొనిరి అన్నట్టు మాట మనం చూస్తా ఉంటాం. దేవుడు సెలవిస్తున్నాడు. ఆయా సందర్భాల్లో వారు దేవునిని నిరాకరించినప్పుడు, ఆయా సందర్భాల్లో దేవుడు వారిని చెరలోనికి అప్పగిస్తూ ఉండేవాడు. మనందరికి తెలుసు. బబులోను చెరలోనికి దేవుడు అప్పగించాడు ఈ సందర్భం. అయితే మరలా దేవుని ఉన్నతమైన ప్రేమను వారి పట్ల కనపరచాలని దేవుడు యెషయా గ్రంథము 54వ అధ్యాయము 7వ వచనంలో 6, 7 వచనంలో మరలా మాట్లాడుతున్నాడు. ఏమిటి అనంటే నిమిషమాత్రము నేను నిన్ను విసర్జించుతిని గాని విసర్జించుతిని. గొప్ప వాత్సల్యముతో నిన్ను సమకూర్చెదను అని దేవుడు మరలా వాగ్దానం చేస్తున్నాడు. దేవుడు విడిచిపెట్టినప్పుడు దేవుని ప్రేమ నుండి, ఆ వాత్సల్యత నుండి, దేవుని ఉన్నతమైన ప్రేమ నుండి వారు వైదొలిగిపోయినప్పుడు వారి జీవితం ఎలాగుందంటే ఇట్స్ లైక్ డిసెర్ట్. దర్ లైఫ్ బికేమ్ డిసెర్ట్. ఒక ఎడారి జీవితముగా అయిపోయింది వారి జీవితం. ఎడారి జీవితం అంటే మనందరికీ తెలుసు. ఎలా ఉంటుంది? నీరు లేని ప్రాంతం. ప్రియులారా, ఎవరూ లేని ప్రాంతం. అందరి చేత విడిచిపెట్టబడినటువంటి పరిస్థితి, అనుభవం. కానీ దేవుడు వాగ్దానం వారికి చేస్తూ ఉన్నాడు. ఏమిటంటే ఇక మీదట నీవు, ఇక మీదట, ఇక మీదట నీవు విడిచిపెట్టబడిన దానివని కాదు, పాడైన దానివిగా ఉండవు అని దేవుడు గొప్ప వాగ్దానం ఇస్తున్నాడు. హెప్సిబా అని నీకును, బ్యూలా అని నీ భూమికిని పేర్లు పెట్టుదును అంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నా స్నేహితులారా, మనందరికీ తెలుసు. ప్రియమైన దేవుని బిడ్డలారా, హెప్సిబా అంటే నాకు ఇష్టురాలు అంటున్నాడు దేవుడు. బ్యూలా అంటే వివాహిత. నేను నిన్ను ఒక వధువుగా నేను వివాహం చేసుకున్నాను అని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఆయన కోపము క్షణమాత్రమే ఉండును కానీ ఆయన ప్రేమ శాశ్వత కాలం ఉండేది. ప్రియమైన దేవుని బిడ్డలారా, వారి జీవితం ఎలా అయిపోయిందంటే విడిచిపెట్టబడి నిర్మనుష్యమైన ఎడారిగా మారిన దేశానికి ఆశ్చర్యమైన మార్పును కలుగుతుందని దేవుడు వాగ్దానం చేస్తున్నట్లు మనం చూస్తా ఉంటాం. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం చూస్తే పాడైనదని, రెండవదిగా పాడైపోయినదని నీ దేశమును గురించి చెప్పబడదు అంటున్నాడు. ప్రియులారా, ఎందుకు పాడైపోయింది అంటే ప్రియమైన దేవులారా, ఆ యొక్క ప్రాంతము, ఆ దేశము దేవుని యొక్క కట్టడలను, దేవుని మాటలను తృణీకరించింది వలన.
అయితే దేవుడు వారికి ఇస్తున్నటువంటి వాగ్దానం గొప్పది. దేవుడు వారిపై చూపిస్తున్న ఉన్నతమైన ప్రేమ గొప్పది. అది శాశ్వతమైన ప్రేమ. ప్రియులారా, ప్రేమను గురించి, దేవుని యొక్క ప్రేమను గురించి మనము వర్ణింపచాలము, వివరింపలేము. ఆయన ప్రేమ కల్వరి ప్రేమ. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన ప్రేమ ఏ విధంగా ఉంటుందో చాలా ఇంట్రెస్టింగ్ వర్డ్ ఒకటి, చాలా ఆసక్తికరమైనటువంటి ఒక బైబిల్ రిఫరెన్స్ చూపించాలని ఆశపడుతూ ఉన్నాను. ఇర్మియా గ్రంథము 18వ అధ్యాయము 4వ వచనంలో మనం చూస్తే, కుమ్మరి జిగటమంటితో చేయుచున్న కుండ వాని చేతిలో విడిపోగా, ఆ జిగట మన్నును మరలా తీసుకొని ఆ కుమ్మరి తనకు యుక్తమైనట్టుగా దానితో మరి ఒక కుండ చేసెను అని ఈ 4వ వచనంలో మనకు కనబడుతూ ఉంది. 18వ అధ్యాయము 4వ వచనం ఇర్మియా గ్రంథము. ప్రియులారా, దేవుని ప్రేమను మనము ఇక్కడ చూస్తాం. ప్రాక్టికల్‌గా మనం ఇక్కడ చూస్తాం. బైబిల్ తీసి మీరు ఓపెన్ చేసి చదవండి. మొదటి నుంచి 5 వచనాలు, 18వ అధ్యాయం మొదటి నుంచి 5 వచనాలు చదవండి. దేవుని ఉన్నతమైన మన ప్రేమను ప్రాక్టికల్‌గా చూస్తాం మనం. అక్కడ కుమ్మరి ఆ జిగటమన్నును ఏం చేస్తున్నాడంట? మరలా తీసుకుంటున్నాడు తన చేతిలోనికి. మరలా తీసుకుంటున్నాడు తన చేతిలోనికి. తీసుకొని తనకు యుక్తమైనట్టుగా దానితోటే మరి ఒక కుండ చేసాను. దానితో అనే పదం నాకు చాలా నచ్చింది. అంటే ఆ జిగట మన్ను పడిపోయినటువంటి ఆ మన్నుతోటే మరలా తీసుకొని మరలా ఒక కుండ చేసెను. ప్రైజ్ ద లార్డ్. ప్రియులారా, ఆయా సందర్భాల్లో మనము కూడా దేవుని ప్రేమను పొందుకుంటూ, ఆయా సందర్భాల్లో మన ఎడల దేవుని ఉన్నతమైన ప్రేమను మనము చూస్తూ, అనుభవిస్తూ కూడా మనము దేవుని సహవాసం నుండి పడిపోతూ ఉన్న సందర్భాలు అనేకమైనవి ఉండొచ్చేమో. ఒకసారి మనకు మనము పరీక్షించుకుందాం, పరిశీలన చేసుకుందాం. దేవుని ఉన్నతమైన ప్రేమను పొందుకుంటూ కూడా ఒకవేళ ఆయన చేతిలో, ఆయన ప్రసన్నతలో నుండి, లేక ఆయన సహవాసములో నుండి జారిపోతున్నాను గమనించుకుందాం. దేవునితో ఒక సహవాస సంబంధం, దృఢమైన సహవాస సంబంధం కలిగి ఉంటాం. నీ గూర్చి దేవుడు మంచి సాక్ష్యము ఇవ్వగలడు. మనం దేవునికి వధువుగా, ప్రేయసిగా ఉండగలుగుతున్నామా? ప్రతిరోజు మన దినచర్యలో ఆయన ఉన్నతమైన కల్వరి ప్రేమను ఎలా ఇతరులకు పంచి క్రీస్తు వైపు అనేక మందిని ఆకర్షించేలా చేస్తున్నామా? ఆలోచన చేస్తున్నాం. లెట్ us థింక్ అవర్ సెల్ఫ్. ఒకసారి మనకు మనం ఆలోచితం, పరీక్ష చేసుకుందాం. ప్రియా దేవుని బిడ్డ, నా స్నేహితులారా, మన ఎడల క్రీస్తు ఉన్నతమైన ప్రేమ మనము అనుభవించే వారంగా, గమనించి అనుభవించే వారం ఉందాం. ఈ యొక్క సాయంకాల సమయంలో దేవుడు మనందరినీ కూడా వాక్యం ద్వారా బలపరచును గాక. ఆమేన్. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడైన మా తండ్రి, నీ ఎడల ప్రభా, నాయన మా ఎడల ప్రభా, మీ యొక్క ఉన్నతమైన దైవ ప్రేమ, ఆ కల్వరి ప్రేమ ప్రభా ఎంతో గొప్పది ప్రభు. నీకు స్తోత్రాలు ప్రభువా. కల్వరి శిలువలో కార్చినటువంటి ఆ యొక్క రక్తము, పరిశుద్ధమైన రక్తము ద్వారా మమ్మల్ని పవిత్రులుగా చేశారు ప్రభా. నీకు స్తోత్రం. అంత గొప్ప ప్రేమను మా పట్ల కనపరుస్తూ ఉన్నావు. నీకు స్తోత్రాలు నాయనా. మమ్మల్ని అందరూ కూడా బలపరిచి సహాయం చేసి మహిమ క్రీస్తు చేస్తున్నాము. ప్రార్థన ఇచ్చినాం తండ్రి. ఆమెన్. ఆమెన్.